గుంటూరు జిల్లాలో వర్ష బీభత్సం జిల్లా మొత్తం కనిపిస్తోంది. లాం దగ్గర కొండవీటి వాగు పొంగి రోడ్డు మీదకి వచ్చేసింది వరద. గుంటూరు అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇప్పుడు ఒకసారి గుంటూరుకి వెళ్దాం. అక్కడ వరద తీవ్రత ఏంటి, జనం కష్టాలు ఎలా ఉన్నాయి, మా ప్రతినిధి నాగరాజు వివరిస్తారు. ప్రస్తుతం మనం లాం వద్ద అయితే ఉన్నాం. ఈ లాం వద్ద ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధానికి వెళ్లే ప్రాంతం, ఈ రోడ్డు మార్గం గుండానే అమరావతి రాజధానికి వెళ్ళాలి. అదేవిధంగా టెంపుల్ అమరావతి, పెదకూరపాటు నియోజకవర్గాలన్నిటికీ వెళ్ళడానికి ఇదే ప్రధానమైన రహదారి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా వాగులో నుంచి రోడ్డు అంతా కూడా ఈ రోడ్డు మీద చట్టాపైకి చేరింది. దీంతో ఉదయం నుంచి కూడా వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. దాదాపుగా భారీ వాహనాలతో పాటు ఎవరిని కూడా ఈ వాగులో నుంచి దాటడానికైతే అనుమతించడం లేదు. పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి వాహనాలన్నింటినీ కూడా రాకుండా కట్టుదిట్టమైన భద్రతగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, దాదాపుగా ఇదే కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు ఇక్కడి నుంచి ఈ లాం దగ్గర నుంచి మొత్తం కూడా రాజధాని ప్రాంతంలోకి వెళ్తుంది. చాలా పెద్ద ఎత్తున రాత్రి నుంచి కూడా పల్నాడు ఎగువ ప్రాంతంలో భారీ వర్షం అయితే కురిసింది. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా వరద నీరంతా కూడా ప్రవహిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అయితే కొద్దిగా తెరపించినప్పటికీ వరద నీరు మొత్తం కూడా ఒక్కసారిగా వాగులో నుంచి కిందికి దిగువకైతే ప్రవహిస్తుంది. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఈ వాగు యొక్క ప్రమాదకర స్థితిని దాటినప్పుడు కూడా ఈ ప్రయాణించడం ప్రమాదకరం అని చెప్పి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం ముందుకు కనుక వెళ్తే ఇంకా ఎంత ఉధృతంగా ఈ వాగు ప్రవహిస్తుందో కూడా చూడవచ్చు. ఎందుకంటే రాత్రి నుంచి ఎగువను కురిసిన వర్షం అంతా కూడా ఈ వాగు ద్వారా కిందకి రిసీడ్ అవుతున్న పరిస్థితి అయితే చూస్తాము. దాంతో ఒక్కసారిగా భారీ ప్రవాహంగా తెల్లవారుజాము నుంచి కూడా ఇదే విధంగా ఇక్కడ ఈ వాగు వద్ద పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ గ్రామీణ ప్రాంతాలకి గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా గుంటూరుకు రావాలనుకున్న వాళ్ళు కూడా మొత్తం కూడా ఎటువైపు రెండు వైపులా నిలిచిపోయాయి. అదేవిధంగా వాహనాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు జిల్లా మొత్తం అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఈ భారీ వర్షం జనజీవనాన్ని అయితే అతలాకుతలం చేసింది. రాత్రి నుంచి కూడా కురిసి అదేవిధంగా ఉదయం 10-11 గంటల సమయంలో కూడా భారీ ఎత్తున కూడా వర్షం పడటంతో ఎక్కడికక్కడ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎంత ఉధృతంగా ఈ వాగు ప్రవహిస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎవరు అంటే మనుషులు కూడా ఈ వాగు దాటలేని పరిస్థితి అయితే ఉంది. దీంతోనే పోలీసులు పూర్తిగా ఇక్కడ వాహనాలన్నింటినీ కూడా నిలిపివేశారు. గతంలో కూడా ఎప్పుడైనా సరే వాగు ఈ కొండవీటి వాగు పొంగి పొర్లిందంటే మొత్తం కూడా రాకపోకలన్నీ కూడా బంద్ అవుతాయి. ఇదే విధంగా ఈ రోజు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఒక్కచోటే కాకుండా ఇప్పటికే కాజా టోల్ గేట్ దగ్గర కూడా నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఈ నీళ్లు కిందకి కంతేరు, కుప్రా ఊరు నుంచి కురిసిన వర్షం అంతా కూడా కాజా టోల్ గేట్లోకి వెళ్ళింది. అదేవిధంగా అచ్చంపేట, పెదకూరపాడు, అమరావతి మండలాల్లో కూడా వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. పైనుంచి కురిసిన వర్షం అంతా కూడా కృష్ణానదిలోకి దిగువకు వెళ్తున్న కొద్దీ కింద ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతా ఉన్నాయి. మద్దూరు వద్ద పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు, బస్సులను కూడా ఇప్పటికూడా నిలిపివేసిన నేపథ్యం అయితే చూస్తా ఉన్నాం. మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున ఈ వరద వాన ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పూర్తిగా ఎక్కడికక్కడికైతే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసి పోలీసులు అయితే తగు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దొడ్లేరులో ముస్లిం కాలనీలో కూడా నీరు చేరి 40 ఇళ్లలోకి నీరు చేరింది. అదేవిధంగా అచ్చంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే వర్షం ఇంకా కొనసాగే అవకాశం, ఇంకా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలకైతే అధికారులంతా, రెవెన్యూ యంత్రాంగం అంతా అప్రమత్తం చేస్తూ ఉంది. దిగువ ఉన్న ప్రాంతాలంతా కూడా ఎగువ ప్రాంతాలకు రావాలని కోరుతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే సరే లో లెవెల్ చప్టాలపై వరద నీరు కనుక ప్రవహిస్తే ఖచ్చితంగా అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిపివేస్తున్నారు. సత్తెనపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్లే రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరికొద్ది వర్షం పడితే మాత్రం ఇంకా ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది.